నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా రెండో విడత డబ్బులకు సంబంధించి చాలా మంది కూడా రైతు సోదరులు రైతు మిత్రులందరూ కూడా ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ రైతు భరోసా బటన్ని నొక్కి విడుదల చేసే ప్రయత్నం చేశాడు. దీనికి 9,000 కోట్ల రూపాయలని కూడా కేటాయిస్తూ ప్రభుత్వం ఈసారి మొత్తం కూడా కొంతమందికి కోతలు పెడుతూ మరికొంతమందికి అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ ఖాతా లోపల డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కాకపోతే మరి ఇప్పటికీ కూడా అంటే ఏప్రిల్ చివరి వారం లోపు కూడా 3 విడతలు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఏప్రిల్ చివరి వారం అంటే దాదాపు ఇవాళ 16వ తారీఖు, ఇంకొక 14 రోజులు అయితే ఏప్రిల్ నెల కూడా అయిపోతుంది. కానీ ఇప్పటికీ రెండో విడత డబ్బులే రాలేదు. ప్రభుత్వం ఏం చెప్పింది, ఏప్రిల్ చివరి వరకు కూడా 3 విడతలు కంప్లీట్ చేస్తాము, 3 విడతల డబ్బులు మొత్తాన్ని కూడా రైతుల ఖాతా లోపల వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ రెండో విడతనే రాలేదు. ఇవాళ 16వ తారీఖు, మరి దీనిపైన ఇంకా అప్డేట్ ఇవ్వలేదు ప్రభుత్వము. ఇక ఇటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రభుత్వాన్ని అనేక కోణాల్లో కూడా చాలా మంది రైతులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరికి సంబంధించి చర్చలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అక్కడక్కడ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులకు అండగా ఉంటాము, రైతులకు ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తాము, రైతులే మాకు ముఖ్యము అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే ముందుగా రైతు బంధు అనేటటువంటి పథకాన్ని తీసుకొని వచ్చింది. అప్పట్లో కేసీఆర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత దాని ద్వారా కూడా డబ్బులని రైతుల ఖాతాలో జమ చేస్తూ రైతులకు సాయంగా, పెట్టుబడి సాయంగా ఆ డబ్బులని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆ నిధులని తెరపైకి తీసుకొని వచ్చింది. తర్వాత మొత్తం కూడా దేశానికి ఆదర్శంగా కూడా రైతు బంధు పథకం నిలిచింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 రూపాయలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేసింది. 10,000 రూపాయలని రైతుల ఖాతా లోపల జమ చేసింది. అంటే 6 నెలలకి ఒక విడత చొప్పున ఎకరానికి 10,000, అంటే 2 విడతల లోపల మొత్తం కూడా 6 నెలలకు 5,000, 6 నెలలకు 5,000, 2 పంటలకు సంబంధించి ఏటా 10,000 ఎకరానికి. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల డబ్బులు పడ్డాయి. అసలు ప్రజలు అడగలేదు, రైతులు అడగలేదు, రైతులు ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేయలేదు, డబ్బులు వేయండి అని చెప్పేసి చెప్పలేదు ప్రభుత్వానికి. ప్రభుత్వమే డబ్బులు పంపించింది, రైతుల ఖాతా లోపల జమ చేసింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ప్రభుత్వం అసలు రైతులు మొరబెట్టుకుంటా ఉన్నారు, రైతులు అడుగుతా ఉన్నారు, రైతులు అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ ఫైల్స్ పట్టుకొని చెమట చుక్కలు కారే వరకు తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తా ఉన్నారు, సర్వర్ ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉన్నారు. చాలా మందికి రైతు భరోసా డబ్బులు పడట్లేదు, ఇప్పటికీ రెండో విడత డబ్బులు రాలేదు. మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా విషయంలో నిజంగా చాలా మందికి కూడా ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదు. మరి రెండో విడత డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం సమయానికి పడ్డాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అసలు మేము అడగలేదు, సమయానికి డబ్బులు వేశారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులు వేశారు. అది రాళ్ళున్నా, రప్పలున్నా, చెట్లున్నా, పంట సాగు చేసినా చేయకున్నా ఏదైనా కూడా మాకు డబ్బులు పడ్డాయి. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పంట సాగు చేస్తేనే డబ్బులు ఇస్తాము, పంట సాగు చేయకపోతే డబ్బులు ఇవ్వమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎకరానికి మొదట్లో ఇస్తా ఉన్నారు, తర్వాత మిగతా డబ్బులని రెండో విడతలు అంటా ఉన్నారు. కేసీఆర్ ఏమో ఒకవేళ మాకు 10 ఎకరాలు ఉంటే ఒకవేళ ఎకరానికి 5,000 చొప్పున గనక అంచనా వేసుకుంటే 10 ఎకరాలకు సంబంధించినటువంటి 50,000 రూపాయలు మొత్తం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో ఆ డబ్బులని మా ఖాతాలో జమ చేశాడు. డైరెక్ట్ గా ఎక్కడ ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు చేసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం విడతల వారీగా ఒక పెద్ద పంచాయతీని తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది. ఈ విడతల డబ్బులని అంటే ఈ విడతల ద్వారా రైతు భరోసా డబ్బులను వేయడంతో మాకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులని మా ఖాతాలో జమ చేస్తే మేము దాన్ని వేటుకో ఒక వాటికి ఉపయోగించుకుంటాము, ఆ డబ్బులన్నీ దేనికో ఒక దానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందే కొంత బాగుంది, రేవంత్ రెడ్డి సర్కార్ కంటే కేసీఆర్
చేసినటువంటి రైతు బంధు స్కీమ్ ఏది ఉందో దాంట్లో చాలా మందికి కూడా మేలు జరిగింది. అందరికీ కూడా రైతు బంధు డబ్బులు పడ్డాయి, ఒకేసారి డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా ఎన్ని ఎకరాలను కూడా డబ్బులు పడ్డాయి. మేము ఎక్కడ కూడా అడగలేదు, ఎక్కడ కూడా ఎవరిని డిమాండ్ చేయలేదు, ఎక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగలేదు అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం చెప్తా ఉన్నారంటే కొంతమంది అక్కడ కేసీఆర్ది బాగుందని చెప్పేసి ఒక 60% మంది చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బాగుందని చెప్పేసి ఒక 40% మంది చెప్తా ఉన్నారు. రేవంత్ సర్కార్ లో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా చెట్లకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు రైతు భరోసా ఇవ్వడం కుదరదు. అదేవిధంగా పంట సాగు చేసేటటువంటి వాళ్ళకు కూడా ఇవ్వము అని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తా ఉంది. ఎవరైతే పంట కష్టపడతారో, ఎవరైతే నాగలి పెట్టి దున్నుతారో, ఎవరైతే చెమట చుక్క కారుస్తారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే చెప్తుంది. మరి ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నిజమైనటువంటి రైతులకు మాత్రమే మేము డబ్బులు ఇస్తాము, వాళ్ళ కష్టాన్ని మాత్రమే గుర్తిస్తాము, వాళ్ళని మాత్రమే ఆదుకుంటామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తుంది. మరి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అందరికి ఇచ్చింది. మరి దీనిపైన చాలా మంది రైతులు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండని చెప్పేసి కొంతమంది చర్చించుకుంటా ఉన్నారు. మరికొంతమంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా బాగుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అందరూ ఎక్కడికక్కడ రచ్చబండల దగ్గర మొత్తం కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరి ప్రభుత్వాలను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాటు కూడా ఆయన పాలించడం జరిగింది. అందులో కూడా అనేక పథకాలని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. వీళ్ళు కూడా దాదాపు 2.5 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ప్రజలకు అనేకమైనటువంటి పథకాలని రేవంత్ సర్కార్ కూడా అమలు చేస్తూ ఉంది. మరి ఇద్దరి పాలనను ఉద్దేశించి ప్రధానంగా రైతు బంధు, రైతు భరోసా పథకాలను ఉద్దేశించి ఏ పథకం బాగుంది అంటే అప్పట్లో కేసీఆర్ రైతు బంధు అనే ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి అది బాగుందా, లేకపోతే రైతు భరోసాగా అదే పథకానికి పేరు మార్చి ఇస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఈ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా బాగుందా, ఇటువంటి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన రైతులందరూ కూడా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అయితే కొంత మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. 2వ విడత డబ్బులు అయితే తొందరగా విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా ఇప్పటికే మేము పంట పెట్టుబడి పెట్టాము, పంట పెట్టుబడి కోసం డబ్బులు తెచ్చుకొని కాయ కష్టం చేసి ఎక్కడనో ఒక దగ్గర తెచ్చుకొని పెట్టే ప్రయత్నం చేశాము, కాబట్టి ప్రభుత్వం తొందరగా 2వ విడత డబ్బులను జమ చేస్తే మేము ఆ తెచ్చుకున్నటువంటి డబ్బులను కడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఈసారి 2వ విడతల్లో మొత్తం కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా దాదాపు 2,700 కోట్ల రూపాయలని జమ చేస్తుందని చెప్పేసి కొంత సమాచారం అయితే వస్తూ ఉంది. మరి చాలా రోజుల నుంచి కూడా ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. మొదట్లో మాత్రం 70 లక్షల మంది రైతులకు, చిన్న సన్నకారు వాళ్ళకు కూడా 3,570 కోట్లు అంతకు మించి కూడా వేసే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు 2వ విడతలో మరి ఎవరికి వేస్తుంది, 5 ఎకరాల లోపు అయితే వేస్తుంది అనే కొంత సమాచారం వస్తూ ఉంది. 5 ఎకరాల వారికి 2వ విడతలో లబ్ధి కాబోతుంది అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇక దీంట్లో ఎటువంటి మార్పులు చేయబోతుంది? ఇప్పటికే రైతాంగం అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతా ఉన్నారు. రైతులందరూ కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇంకా గనక మౌనం పాటిస్తే, ఇంకా గనక 2వ విడత రైతు భరోసా డబ్బులను గనక జమ చేయకపోతే ప్రభుత్వానికి ఇంకా కూడా తీవ్రంగా క్షేత్రస్థాయిలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడతా ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రైతు భరోసా విషయంలో కావచ్చు, అదేవిధంగా గత పాలకులు విడుదల చేసినటువంటి రైతు బంధు కావచ్చు, ఈ 2 పథకాలను ఉద్దేశించి మీ అభిప్రాయం ఏంటి? ఎవరి పాలన బాగుంది, ఎవరు నిజంగా రైతులకు మేలు చేశారు? దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇంకా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్సులో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపు నుంచి కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులను అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.